ఉదయం నుంచే స్వామివారి దర్శనానికి భక్తులు బారులు తీరారు. మరింత సమాచారం మా విశాఖ ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. విశాఖపట్నంలోని మహాశివరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉదయం నుంచి కూడా జిల్లాలోని శైవక్షేత్రాలన్నీ శివనామ స్మరణతో మారుమ్రోగిపోతున్నాయి. మనం చూడొచ్చు విశాఖపట్నంలోని నకవాని పాలెంలోని ఉన్న శ్రీ ఉమా నీలకంఠేశ్వర స్వామి ఆలయంలో ఉన్న ఉదయం నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారు. మనం చూడొచ్చు మహిళా భక్తులు అయితే అధిక సంఖ్యలో వచ్చి స్వామివారిని సందర్శించుకుంటున్నారు. ఈరోజు యొక్క ఆలయంలో ఎటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయో మనం ఇక్కడ పూజారి గారు ఉన్నారు, అడిగి తెలుసు. సార్ ఏంటి సార్ ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా మీ ఆలయంలో ఎటువంటి పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి? ఈరోజు ఉదయం మొదటి పూజా కార్యక్రమం 5 గంటల కల్లా శ్రీ ఉమా నీలకంఠేశ్వర స్వామి వారికి పాలు, పలరసాలు, పంచామృతాలు, విశేషమైన సుగంధ ద్రవ్యాలతో మొట్టమొదటి అభిషేకం స్వామివారికి చేసి తర్వాత స్వామివారికి అష్టోత్తరనామార్చన పూజలు చేసి అలంకరణ చేసే స్వామికి ఆ యొక్క భక్తుల దర్శనం ఇవ్వడం జరిగింది. అలాగనే ప్రతి బ్యాచ్కి కూడా ఇక్కడ స్వామివారికి విశేష అభిషేకాలు భక్తుల చేత జరిపించబడుతున్నాయి. ఈ రోజంతా కూడా రాత్రి 10 గంటల వరకు కూడాను ఈ యొక్క స్వామివారికి భక్తులు తండోపతండాలుగా మన దేవాలయానికి వచ్చి విశేషమైన అభిషేకం చేసుకోవడం జరుగుతుంది. ఈ మహాశివరాత్రి అనేది సంవత్సరం మొత్తం మీద కూడా అత్యంత విశేషంగా చెప్పబడుతుంది. కార్తీక మాసం నెలంతా చేసినా చేయలేకపోయినా సంవత్సరం మొత్తం అంతా కూడా మనకు అవకాశం ఉండి చేసుకోలేకపోయినా కనీసం ఈ ఒక్కరోజు మాత్రమే ఆ యొక్క స్వామివారిని గాంచి స్వామివారికి ఆ యొక్క విశేషమైన మనకు కలిగినటువంటి అభిషేకాలు చేస్తే అత్యంత సంతోషకరమైన స్వాములు మనకి కోరినటువంటి కోరికలు తీరుస్తారని చెప్పేసి పరమశివుడికి ప్రీతిగా ఈరోజు ఈ యొక్క విశేష మహాశివరాత్రి పర్వదిన అభిషేకాలు చేయడం జరుగుతుంది. కావున భక్తులందరూ కూడాను ఈరోజు మన దేవస్థానానికి 4 గంటల నుండే వచ్చి ఆ యొక్క ప్రత్యేక పూజలు జరిపించుకోవడం జరిగింది. మన కార్యనిర్వహణ అధికారి అయినటువంటి శ్రీ పైలా శేఖరబాబు గారు ఈ భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఎటువంటి ఇబ్బందులు పడకుండా త్వరగా పూజలు చేసుకొని వెళ్లే విధంగా ఆ యొక్క సకల ఏర్పాట్లు కూడా ఇక్కడ చేయడం జరిగింది. అలాగనే ఇక్కడ అందరినీ కూడాను ఒక నియమబద్ధంగా పంపించి పూజాధికారులు జరిపించి ఆ పూజలు అయిన తర్వాత వాళ్ళు సంతోషకరంగా తమ ఇళ్లకు చేరుకున్నట్టుగా ఈ యొక్క విశేష అభిషేకాలకు ఏర్పాటు చేయడం కూడా జరిగింది. అలాగే ఈ రోజు రాత్రి 10 గంటలకి మహాశివరాత్రి లింగోద్భవకాల మహాన్యాసపూర్వక రుద్రాభిషేక కార్యక్రమం కూడా మన దేవస్థానంలో ఈ యొక్క మహాశివరాత్రి నాడు ఒక పరమశివుడికి మాత్రం జరుగుతుంది. 3 దేవతలు ఉన్నా సరే ఆ దేవతామూర్తులు అందరిలో కూడా ప్రత్యేకమైన మహాశివుడికి ఈ యొక్క ప్రత్యేక అభిషేకం శివరాత్రి నాడు మాత్రమే జరుగుతుంది. అర్ధరాత్రి అభిషేకం ఏ దేవతా దేవుళ్ళకు కూడా జరగదు, ఒక పరమశివుడికి మాత్రం ప్రత్యేకించింది. కాబట్టి ఇది అత్యంత విశేషంగా చెప్పబడుతుంది. స్వామి ఈరోజు మనం చూడొచ్చు శివరాత్రి అనగా మనకు ముందు గుర్తుకొచ్చేది జాగరణ ఉంటే ఎటువంటి మనకి పుణ్యఫలం లభిస్తుంది. ఈ జాగరణ అనేది చేయడం వల్ల మనకి ఈ జాగరణ జగడం ఆడుకున్నా సరే జాగరణ చేయమని చెప్పేసి శాస్త్రం చెబుతుంది. ఆ యొక్క జాగరణ చేస్తే అంటే పరమశివుడికి మేము నామస్మరణ చేసుకుంటున్నాము. ఆ రోజంతా కూడాను కనీసం ఈ ఒక్కరోజు పూర్తిగా చేయడం వల్ల అత్యంత విశేషమైన ఫలితాలు మనకి భగవంతుడు నిర్దేశించడం జరిగింది. మనకి ఇంత నామస్మరణ చేస్తేనే అంత భగవంతుడు మహా ఫలితాలు అని కూడా అన్ని రకాలుగా వస్త్రదాన ఫలితం కానీ ఆ యొక్క అన్నదాన ఫలితం కానీ సముద్ర స్నాన ఫలితం కానీ అనేకమైన ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆ యొక్క ఏ దానాలు ఇస్తే ఫలితాలు కలుగుతాయో ఈ యొక్క మహాశివరాత్రి నాడు ఆ కనీసం జాగరణ చేసినా సరే ఆ ఫలితాలన్నీ కూడా భక్తుడికి కలుగుతాయని చెప్పేసి ఉద్దేశం చేత ఈ జాగరణ కూడా చేసుకుని పరమశివుడు ప్రీతిగా నామస్మరణ చేసుకుంటే ఆ యొక్క విశేష ఫలితాలు పొందుతాయని కూడా చెప్పబడుతుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది మొత్తం మీద పరిస్థితి విశాఖపట్నంలోని మహాశివరాత్రి సందర్భంగాను స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అలాగే ఈరోజు శివరాత్రి రోజున జాగరణ ఉంటే పుణ్యఫలం లభిస్తుందని కూడా చెప్తున్నారు. ఏదేమైనా ఈరోజు అంతాను మహాశివరాత్రి సందర్భంగా శైవక్షేత్రాలన్నీ శివనామ స్మరణతో మారుమ్రోగిపోతున్నాయి. వీడియో జర్నలిస్ట్ రాజశేఖర్తో రామకృష్ణ, ఏబిఎన్.